ఓం నమ శివాయ. మనం మహేశ్వర వైభవంలో శివాష్టోత్తరం గురించి నారాయణుడికి ఆ పరమేశ్వరుడు ఎలాగ అర్ధ శరీరంలో భాగం ఇచ్చాడు అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ శివాష్టోత్తరం దీనికి నారాయణుడు ఋషి, ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు, సాక్షాత్తు పరమశివుడు దేవత. కాబట్టి ఒక్కసారి ఈ ఆ, స్తోత్రం చదవడానికి నేను ప్రయత్నిస్తాను, తప్పులు వస్తే మన్నించండి. కాబట్టి ఒకసారి చదువుకుని దాని అర్థాలు కూడా మనం మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. అసలు ఈ శివాష్టోత్తరం ఎప్పుడు చేయాలి, శివాలయాలకి అవి ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ధవళ వపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరः శంభూ పినాకీ శశిశేఖరः వామదేవో విరూపాక్షः కపర్ధీ నీలలోహితः శంకరः శూలపాణిశ్చ ఖడ్వాంగీ విష్ణువల్లభः సిపి విష్టో అంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవः సర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియాः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షः కాలకాలः కృపానిధిः భీమపరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియः సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞः పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः హవిర్యజ్ఞమయः సోమः పంచవక్తः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः హిరణ్యరేతా దుర్దర్శో గిరిశో గిరీశోనకः భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియः కృత్తివాసాः పురారాతిర్భగవాన్ ప్రమదాధిపः మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుः వ్యోమకేశో మహాసేనः జనకः చారువిక్రమः రుద్రో భూతపతిः స్థాణు అహిర్భద్యో దిగంబరः అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः శాశ్వతः ఖండపరశుः అజः వాసువిమోచకः మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిः భూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరः భగనేత్రభిదవ్యక్తः సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గः ప్రదోనంతస్తారకः పరమేశ్వరः. ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. ప్రదోషం అంటే అసుర సంధ్య వేళ. చెప్పాను కదండి, నిన్న మనం అనుకున్నాం కదా, సాయంత్రం 5:30 నుంచి 7 వరకు వేసుకోండి. అసలు 5:30 నుంచి 6:30 వరకు, కానీ ఇంకా కాసేపు ఎక్కువసేపు 5 నుంచి 7 వరకు ఉన్నా అది ప్రదోష వేళ అనుకుని అప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉంటే చాలా మంచిది. ప్రదోషం శివ సంబంధం. ఈ సమయంలో వెడితే శివాలయానికి లేదా నరసింహస్వామి ఆలయం మళ్ళీ షట్కాలాలలో దర్శనం చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో శివనామ సంకీర్తనం చేసి తీరాలండి. శివ 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 అనుకోవాలి. ప్రాతకాలం కన్ను విప్పక పూర్వమే శ్రీమన్నారాయణ స్వరూపాన్ని చూసి ధ్యానించి మొదట నోటి వెంట పలకవలసిన పలుకు విష్ణు సంబంధమై ఉండాలి. అంటే పొద్దున్న లేవగానే మంచం మీద నుంచే అయ్యో స్నానం చేయలేదు, పాచిమొహం, విష్ణుమూర్తిని తలుచుకోవచ్చా అనే సంశయం పెట్టుకోకుండా లేస్తూనే కళ్ళు ఇంకా తెరవకుండానే 2 చేతులతోటి దండం పెట్టుకుని పడుకుని ఉండగానే చేసుకున్నా పర్వాలేదు. మెళుకు వచ్చిన తర్వాత పడుకుని ఉండగానే 2 చేతులతో దండం పెట్టుకుని ఇంకెటువంటి పేరు ఉచ్చరించకూడదు. శ్రీహరి 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 అని కానీ, నారాయణ 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 అని కానీ నిద్ర లేవాలి. జాగ్రత్త అంటే మనం లేచింది మొదలు అనేక ప్రయత్నాలలో తిరుగుతూ ఉంటాం. స్థితికారత్వం విష్ణానుగ్రహంతో ఆ కార్యం చేయగలుగుతున్నాం కాబట్టి విష్ణునామస్మరణంతో నిద్ర లేవాలి. రాత్రి నిద్రపోయే ముందు శివనామస్మరణ చేసి నిద్రపోవాలి. ప్రదోష కాలంలో తప్పకుండా ఒకసారి మనసులో శివ 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 అనుకోవాలి. యథార్థానికి శివానుగ్రహం లేని వారు శివనామం చెప్పలేరు. ఈ విషయాన్ని మీకు ఒకటికి 10 సార్లు శివ
మహాపురాణంలో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీకు చెబుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికైనా మనం తెలుసుకుని అలా చెయ్యాలి కాబట్టి మనం ఇంకాస్త చక్కగాను చెప్పుకుందాము. ఇన్నిసార్లు ఈవిడ చెప్తోంది కాబట్టి అనేనా అనుకుంటారని నేను చెప్తున్నా. ఎందుకంటే మనం చేసేటి పనులు ఎలా ఉంటాయంటే పొద్దున్న లేస్తూనే సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ఎవరెవరు గుడ్ మార్నింగ్లు పెట్టారు, ఎవరెవరు ఏమైంది అని మంచం మీద నుంచే చెయ్యి వేలు అలా తిప్పేస్తూ చకచక చకచక చూసేసుకుంటూ కాసేపు బద్ధకం తీరాక అప్పుడు టైం చూసుకుని అమ్మో 7:30 అయిపోతుంది, 8 అయిపోతుంది, లేవాలి, ఆఫీసులకు వెళ్ళాలి, లేకపోతే పనులు చేసుకోవాలి, పిల్లలకి క్యారేజీలు కట్టాలి అనుకుంటూ లేచి మనం అప్పుడేదో గబగబా ఒక ఎదురుగుండా ఉన్న మన మన ఇంట్లో మనం పూజించే మూర్తికి పూ దండం పెట్టేసుకుని లేచామనుకోండి, అది సత్ఫలితాలను ఇవ్వదు ఆ రోజు జరిగే కార్యక్రమాలకి. అంటే జరగవండి అసలు ఏవీను, అన్నీ అడ్డంకులు అయిపోతాయా అంటే మన అదృష్టాన్ని బట్టి, మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మనం చేసిన పాపపుణ్యాలను బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ మనకి మనస్సు సంతోషంగా జరిగేటటువంటి పనులు జరగవు. కాబట్టి చేసే పనులన్నీ కూడా ఆయనే, చేయించేది ఆయనే కదండి. పొద్దున్నే లేవగానే మంచం మీద నుంచే చక్కగా 2 చేతులు మోడ్చుకుని ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నటువంటి ఆ మూర్తుల్ని మనం మనస్సులో మానసికంగా మనం దర్శనం చేసేసుకుంటే చక్కగా ఆయన పడుకునుండగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉన్నట్టు, లేకపోతే లక్ష్మీనారాయణులు ఇద్దరూ పక్కపక్కన కూర్చుని చక్కగా మనకు దర్శనం ఇచ్చినట్టు ఊహించుకుని శ్రీహరి 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 అని కానీ, నారాయణ 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 అని కానీ అనుకుని అప్పుడు కనుక లేచినట్లయితే మనకు ఆ రోజు ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాగే పడుకునేటప్పుడు శివ 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 అనుకుని కనుక ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుని 11 సార్లు అనుకుని పడుకున్నాం అనుకోండి, మనం ఆ రోజు పొద్దున్నుంచి జరిగినటువంటి విషయాలు మన మనసులోకి వచ్చేసి నిద్ర రాకుండా ఉండడం, లేదా ఇప్పుడు టీవీల్లోనూ వాటిల్లోనూ ఏవో పిచ్చి పిచ్చి సినిమాలో పిచ్చి పిచ్చి సీరియల్సో చూసుకుని పడుకున్నారనుకోండి, రాత్రి 11, 12 దాకా చూసేస్తూ ఉంటారు, ఎందుకో తెలీదు. ఏమండి చూడొద్దనట్లేదు. ఎప్పుడు మనకి ఏ మధ్యాహ్నం టైంలోనూ కాస్త తోచకుండా ఉన్నప్పుడు, ఇంకా మధ్యాహ్నం 2కి భోజనానికి భర్త రాలేదు. కాసేపు అలాగ పనంతా అయిపోయింది. కాసేపు ఏదైనా సీరియల్ పెట్టుకుందాము, ఏదో పెట్టుకుందాము. అస్తమాటు భగవత్ సంబంధమే అయితే వైరాగ్యంలోకి వెళ్ళిపోతామేమో అన్న భయం ఉన్నవాళ్ళు కూడా కాసేపు ఏదో సీరియల్, లేకపోతే ఏదో ఒక మంచి సినిమా, ఏదో నీతి ఉన్నది, కాస్త నవ్వుతూ ఉన్నది, ఇలాంటివేవో పెట్టుకోవచ్చు. కానీ అస్తమాటు ఆ సీరియల్స్లు, ఏడుపు విషయాలు అవన్నీ చూస్తూ ఉంటే మనం మానసికంగా కూడా వాటికి మన మనస్సు ఇదైపోతూ ఉంటుంది. ఎప్పుడూ మన మనస్సు అలా ఆ రకంగా ఉండేసరికి మనం చేసే పనులు కూడా ఆ రకంగానే తయారవుతూ ఉంటాయి. చూడండి, సాయంత్రం వేళ ప్రదోష వేళలో భగవంత్ సంబంధమైన టీటీడీ ఛానల్లో కానీ, భక్తి ఛానల్లో కానీ ఉండేటటువంటి మనం కార్యక్రమాలు పెట్టుకున్నట్లయితే పర్వాలేదు. లేదా ఏ సీరియల్లో ఏవో పెట్టుకున్నాం అనుకోండి, అందులో అత్తగారు కోడల్ని తిట్టడము, కోడలు అత్తగారిని తిట్టడము, లేకపోతే భర్తకి తెలియకుండా ఇంకో పని చేయడము, ఇలాంటివేవో చూపిస్తూ ఉంటాడు. ఆ ఏడుపులు, ఇంకా కొన్ని చోట్లండి సూత్రాలు తీసేసి విసిరేయడం, నీకు నాకు సంబంధం లేదనడం, అలాంటి సీరియల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివి పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో మన గోడలకి ఆ మాటలు, ఆ చేష్టలు అన్నీ అతుక్కుపోయి ఉంటూ ఉంటాయి. మనం ఎప్పుడైతే భగవత్ సంబంధమైన కీర్తనలు, స్తోత్రాలు అవి పెట్టుకుంటామో మన ఇల్లంతా కూడా ఆ రకంగా ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళు వచ్చినప్పుడు మన ఇంటికి రాగానే ఆహా ఎంత ప్రశాంతంగా ఉందండి, హాయిగా ఉంది ఇంట్లోకి రాగానేను, ఏమిటో ఉందండి మీ ఇంట్లోనూ చక్కగాను, నాకు ప్రశాంతంగా అనిపిస్తోంది అనేటట్టు ఉండాలి తప్పితే రాగానే బాబోయ్ ఎప్పుడు వెళ్ళిపోదామా ఈ ఇంట్లోంచి అనేటట్టుగా అనిపించకూడదు. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మనకి ఇటువంటి భయాలు ఏమైనా జరగకూడనివి జరిగినవి చూసినా, ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి రాత్రి నిద్ర పట్టదు భయానికి కదండి. తర్వాత ఏవైనా మన ఇంటికి సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యలు ఎలా తీరుతాయి, ఏంటి, ఏం చేయాలి, భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండడం వల్ల కూడా మనకి నిద్ర పట్టదు. కాబట్టి ఇవన్నీ ఏమీ లేకుండా మనం రాత్రి పడుకునేటప్పుడు ఒక్క 11 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుని కనుక పడుకున్నాం అనుకోండి, ఇటువంటి ఆలోచనలు ఏవి మన మనసులోకి రాకుండా చక్కగా నిద్రావస్థలో ఉండేటట్టుగా పరమేశ్వరుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ప్రదోష వేళలో శివ 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 అనుకుంటూ ఉండాలి. యథార్థానికి శివానుగ్రహం లేని వారు శివనామం చెప్పలేరు అన్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదనుకోండి, మనం ఈరోజు ఎలా అయినా సరే సాయంత్రం ఓ నమ శివాయ అనుకునే రాత్రి 11 సార్లు అనుకుని మనం పడుకుందాం.
అనుకున్నాం అనుకోండి, ఆయనకి నచ్చకపోతే ఎంతో దీక్షగా అంతసేపు 9కి పడుకుందాం అనుకున్న వాళ్ళు 7:30, 8 వరకు కూడా అనుకున్న విషయం ఏదో పిల్లలతోటి వస్తే, అమ్మ ఇలా మంచం మీద పడుకుందామమ్మా, మనవలు వాళ్ళు వచ్చారనుకోండి, మంచం మీద పడుకుని వాళ్ళతో ఆడుతూ ఆడుతూ నిద్రలో తూగిపోతాం. కనీసం శివనామం ఒక్కసారి కూడా చెప్పలేం, 11 సార్లు కాదు. అటువంటి స్థితిలోకి పరమేశ్వరుడు తీసుకొస్తూ ఉంటాడు. నాది అన్నది ఒకటి ఉంటే నీది అన్నది ఒకటి ఉంటుంది అన్నారు కదండి. నీది నాది అన్నా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే నీది నాదైపోయిందన్న సంతోషం అన్నా ఉంటుంది, నాది నీదైపోయిందన్న దుఃఖమైనా ఉంటుంటుంది. కాబట్టి నాదే అన్నప్పుడు ఒకదాన్ని ఒకటి హింసించుకోవడం కానీ, ఒకదాన్ని ఒకటి శక్తిమంతం అన్నది లోకంలో ఉండదు. అంతే కదండి. ఏదైనా నాది, ఇదంతా నాదే అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక చీమ కుడుతోంది, చీమ పక్కన తీసి పెట్టేస్తాం, అంతేగాని దాన్ని చంపేయం వెంటనే. దోమ కుడుతోంది, నోటితోటి ఊదేసి పంపించేస్తాం. ఎందుకు? అన్నీ నావే కాబట్టి నా సొంతమైన వాటిని నేను చంపకూడదు, నా సొంతమైన వాటిని నేను పాడు చేసుకోకూడదు. అలాగే అంతా నీదే అన్నప్పుడు ఆ పరమేశ్వరుడిదే అనుకున్నాం అనుకోండి, అన్నిటా పరమేశ్వరుడు ఉన్నాయన్నప్పుడు కూడా మనం దాన్ని ఏమీ హింసించడం కానీ, లేకపోతే వేరే దాంట్లో శక్తి ఉంది నాలో లేదు అనుకోవడం కానీ లోకంలో ఉండదు. మనవే అయిన 2 చేతులు ఎప్పుడైనా కొట్టుకుంటాయేటండి? కొట్టుకోవు. ఎందుకు? ఒక చెయ్యి నొప్పిగా ఉందని అనుకుంటే రెండో చెయ్యి ఆసరా అవుతుంది. ఒక చెయ్యి ముందుకు తిరిగితే ఇంకో చెయ్యి వెనకకి తిరగదు కదండి, ముందుకే తిరుగుతుంది. ఒకటి ముందుకి ఒకటి వెనకకు తిరగదు. అంటే ఏదో యోగా ఆసనాలు వేసినప్పుడు ఎప్పుడో ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అంటున్నామండి, తిరగదంటారేమిటి అని అట్టేటువంటి మరీ అతి తెలివి ప్రశ్నలు వేసుకోకూడదు. కాబట్టి చేతులు 2 ఇంచుమించుగా ఒకేలా పనిచేస్తూ ఉంటాయి. 2 చేతులు కలిసి ఒకదాన్నొకటి కొట్టుకోవడం, ఒకదాన్నొకటి గిల్లుకోవడం లాంటివి చేయదు. ఎందుకనంటే రెండిటికి ఒక అలవాటైపోయింది. అన్నీ మనకు చెందినవే, వాటి మధ్య ఎప్పుడూ గొడవలుండవు. ఇక్కడ ఈ భావం సాధ్యమైనప్పుడు ఇది ప్రపంచం అంతటా సాధ్యపడుతుంది. పరమాచార్య స్వామి ఇదే కీర్తన రాసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో పాడమని పంపించారు. ప్రపంచ దేశాల సభ్యులందరూ ఈ కీర్తనకి లేచి నిలబడి జోహార్లు అన్నారండి. అది జాతి సొత్తు, 10 మంది బతకాలని కోరుకోవడమే తప్పితే ఒకరిని చంపైనా సరే మనం బతుకుతామన్న మాట తెలియదు. ఇది ఎక్కడ ఉందంటే దాని మూలాలన్నీ వేదాలలో ఉన్నాయండి. ధర్మంలో, నామంలో ఉంది. తనికెళ్ళ భరణి గారు తేలిక భాషలో ఒక చిన్న కవిత రాశారు, మీరందరూ వినే ఉంటారు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలోన కల శివుడు, నీలోన కల శివుడు నాటకాలాడగలడు, మితిమీరితే తెర దించివేయగలడు అన్నారాయన. ఉన్నది ఆయనే, నీలో ఉన్నది నాలో ఉన్నది ఆయనే. కానీ నాలో ఉన్న శివుడు, నీలో ఉన్న శివుడు నాటకాలు ఆడగలడు అన్నారు. అంటే నాటకాలు ఆడిస్తూ ఉంటాడు, ఏం చేయించాలో అవి చేస్తూ ఉండగా చూస్తూ ఉంటాడు. మితిమీరిపోతే తెర దించేస్తాడు, అంటే తీసుకెళ్ళిపోతాడని అర్థం. ఆయన పరమానంద రూపత్వం అండి. ఆయన బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు. అందరిలో ఉన్న ఈశ్వరుడు ఆ స్థాయిలోనే రమిస్తూ ఉంటాడు. అందుకే అమృతాన్ని పట్టుకుని మీద పోసుకుంటూ ఉంటాడు. దీన్ని ధ్యాన శ్లోకంతో ముడివేసుకోవాలి. అలా అమృతాన్ని పట్టుకుని ఆయన మీద పోసుకున్నటువంటి మూర్తి మనకి రాజమండ్రిలో చూడండి, బజార్లోంచి అలా వెళ్ళిపోతూ ఉంటే శివుడి బొమ్మ అని అంటూ ఉంటారు. శివుడి బొమ్మ దగ్గర అక్కడ ఉంటుంది పరమేశ్వరుడు 2 చేతులతోటి అమృతాన్ని తన మీద పోసుకుంటునేటటువంటి మూర్తి అక్కడ ఉంటుంది. రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఆ శివుడి బొమ్మ దగ్గర నుంచి డౌన్లోకి వచ్చేస్తుంటే మళ్ళీ బజార్లోకి వచ్చేస్తాం. కాబట్టి శివుడు అంటే మొదట పరమానంద రూపత్వ, నిర్వికారో, ఏ వికారాలు లేనివాడు. పరమానంద రూపత్వం అంటే ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఆనందంగా ఉండేవాడు. నిర్వికారం, వికారాలు అనేవి అంటే వికారాలంటే షడ్వికారాలు, 6 వికారాలు జగత్తుకు ఉంటాయండి. జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదానికి జగత్తు అని పేరు. వచ్చి వెళ్ళిపోయేవన్నీ కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోవాలి, ఇంకో మార్గం ఉండదు. వచ్చి వెళ్ళే ప్రతిదానికి జననం తేదీ మరణం తేదీ అని 2 ఉంటాయి. జననం తేదీ ఉండి జాతకం రాయించుకుంటే మరణం తేదీ కూడా ఉంటుందని గుర్తు. కాలంలో వచ్చినవన్నీ 6 వికారాలకు చెందుతూ ఉంటాయి. ఏంటండి ఈ 6 వికారాలు? తేలికగా చెప్పాలంటే పుట్టింది అంటే ఇంతకు పూర్వం ఆ రూపంతో ఏ లోకాన ఆ ప్రాణి లేదు, కొత్తగా వచ్చింది. పుట్టింది, ఉన్నది. మృత శిశువుగా పుడితే ప్రకృతిలో కలిసిపోతుంది, కానీ అది ఉన్నది, ఊపిరి పీల్చింది. ఉన్నది పెరిగింది, పెరిగింది మళ్ళీ తరిగింది. అంటే ఏ అన్నం తిని పెరిగిందో
ఆ అన్నమే దాన్ని శోషింపజేస్తూ ఉంటుంది. మెల్లిగా శుష్కించిపోతుంది, తరిగి మార్పు చెందుతుంది, తర్వాత నశించిపోతుంది. పుట్టిన తేదీ ఎలా ఉందో అలా ఒక తేదీ నాడు నశించిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ శరీరం రుద్రభూమిలో కలిసిపోయి ఇందులో ఉండే పంచభూతాలు బ్రహ్మాండంలోని పంచభూతాలతో కలిసిపోతూ ఉంటాయి. ఏ ప్రాణి అయినా ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఈ 6 మార్పులు ఇవి వికారాలు. అంటే ఒక జీవి పుట్టిందండి, పుట్టిన తర్వాత అలాగే ఉండదు. పుట్టినప్పుడు ఎలా ఉంటుందో, ఇప్పుడు ఒక శిశువే పుట్టాడనుకోండి, ఎలా ఉంటాడండి? పుట్టి చిన్నప్పుడు కాళ్ళు చేతులు ముడిచేసుకుని ఆ అమ్మ స్పర్శ తప్పితే నాన్న స్పర్శ తప్పితే ఇంకేమీ తెలియకుండా అలా ఉంటాడు. ఇంకా పొట్టలోనే ఉండి చీకటిలో ఉన్నట్టుగా ఏడుస్తూ ప్రతిదానికి అలా ఉంటాడు. కొన్నాళ్ళు అయ్యాక ఓ ఏడాది అయ్యేసరికి ఏడాదిలోపు ఎన్ని మార్పులు వస్తాయండి? మెల్లిగా అటు ఇటు చూడడం, తల్లిని గుర్తుపట్టడం, నవ్వడం, ఆ తర్వాత మెల్లిగా పాకడం, తర్వాత పట్టుకుని నుంచోవడం, తనంతట తానుగా నుంచోవడం, పట్టుకు విడిచేసినా కూడా నడవగలగడం, అలాగా పెరిగి అన్నం తింటూ, అంటే తనకి కావాల్సిన ఆహార పదార్థాలను తింటూ చక్కగా ఏపుగా పెరగడం, వయసులోకి రావడం. ఒక 60-70 ఏళ్ళు వచ్చాక ఆ తింటున్న అన్నం విషం కింద మారిపోతూ ఉంటుంది. దాన్ని తగ్గించేసుకోవాలి. ఎందుకని విషంగా మారుతుంది? మనకు ఉండేటటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలు, వీటన్నిటిని పెట్టుకుంటే ఏమవుతుందండి? ఆ అన్నం తిన్నందువల్ల షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటి అక్కర్లేని గుండె జబ్బులు, కొలెస్ట్రాల్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసినప్పుడు ఏం చేయాలి? ఏ అన్నం తినైతే మనం పెరిగామో ఆ అన్నాన్ని తగ్గించేసుకుంటూ ఉండాలి. తగ్గించేసుకుంటూ ఉంటే శుష్కించిపోతూ ఉంటుంది శరీరం, తరిగిపోయి మార్పు చెందిపోతుంటుంది. తర్వాత ఇంకా 80 ఏళ్ళు అలా వచ్చాయంటే నశించిపోతూ ఉంటుంది. పుట్టిన తేదీ ఎలా వచ్చిందో అలాగే ఏదో ఒక తేదీ నాడు నశించిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకలా వచ్చి ఒకలా పెరిగి ఒకలా తరిగి ఒకలా నశించిపోయినవి వీటన్నిటినీ కలిపితే జగత్ అంటారు. ప్రాణకోటి అంతా కలిసిపోతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకమైన వాడు ఎవడో వాడు శివుడు. ఆయనలో నుంచి అన్నీ పుట్టాయి. ఈ జగత్తు, కాలం, వేదాలు, బ్రహ్మ, విష్ణువు, అమ్మవారు అన్నీ ఆయనలోంచి పుట్టాయి. ఆయన ఎవరికీ పుట్టలేదు, అనాది. ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. పార్వతీ కళ్యాణంలో శివునికి ప్రవర అడిగితే ఎవరికీ తెలియలేదండి. నారదుడు వీణ వాయించుకుంటుంటే అలా వీణ వాయించుకుంటుంటే ఎలా ప్రవర తెలియక ఏడుస్తుంటే అడగమని అన్నారు. మనం పార్వతీ కళ్యాణంలో చెప్పుకున్నాం. వెళ్ళి నారదుని వీణ గట్టిగా పట్టుకుని అడిగారు ఆయన. ఆయన శివుడికి ప్రవరేమిటి, నాదస్వరూపుడు, అందరికన్నా ముందు ఉన్నవాడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురచితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తియే మాయాసృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం సతి సంభవే అన్నారు శివానంద లహరిలో. శంకర భగవత్పాదులు ఆద్య కుటుంబిని అన్నారు. పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదట ఉన్నవారు. ఎవరికన్నా మొదట అంటే పూర్వజ, అందరికన్నా ముందు అని ఎవరి గురించి అనుకుంటున్నామో వారికన్నా ముందున్నవారు. ప్రకృతి పురుషులైనది వాళ్ళిద్దరే తల్లిదండ్రులు. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నారు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఆయనకి పుట్టుక లేదు, ఉండడం అన్నది లేదు, పెరగడం, తరగడం, మార్పు చెందడం, నశించడం అనేవి లేవు. అన్నీ నాశనం అయితే ఆయనలోనికే వెళ్ళాలి. అన్నీ కనబడడం మానేస్తే దాన్ని మహాప్రళయం అంటారు. ఆయనలోకి వెళ్ళిపోయాయి, అవి మళ్ళీ ఆయనలోంచి బయటికి రావాలి. ఆయనలోంచి వస్తుంటే సృష్టి ప్రారంభమైంది. సృష్టించి పుచ్చుకునే లోపల ఉండడానికి భవతి, స్థితి అని పేరు. లయ మళ్ళీ ఆయనే పుచ్చేసుకుంటున్నాడు. 6 వికారాలు లేని ఆయనే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎవరు? శివుడు. ఎవరు ఈ 6 లేనివాడు? పరమానంద భరితుడో వాడు, కాలానికి లొంగినవాడు. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో నిత్య యవ్వన అని ఒక పేరు. ఎలా పొసుకుతుందండి? ఆవిడ కూడా పూర్వజ, అందరికన్నా ముందు పుట్టింది. అందుకే నిత్య యవ్వన అంటే ఎలా కుదురుతుంది? మనం అలా ఉండలేడం లేదే. ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ జుట్టు తెల్లబడిపోవద్దా? ఆవిడ జుట్టు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది అంటే సహజమైన సుగంధాలతో ఉండడం ఒక ఎత్తు, సువాసనలతో ఉండడమే కాకుండా నల్ల కలవల తండం ఎలా ఉంటుందో అలా ఒత్తుగా ఉండే జుట్టు కలిగి ఉండడం ఒక ఎత్తు. ఆమె జుట్టు ఎందుకు తెల్లబడదు అంటే ఆవిడ కాలంలో వచ్చి కాలంలో తిరిగి కాలంలో పడిపోయేది కాదు. కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. కాలం నడిపే సూర్యచంద్రుడు ఆవిడికి తాటంకాలై ఉంటారు. తపనోడుపు మండల అని లలితా సహస్రనామం చెప్తూ ఉన్నాం కదండి. ఆవిడికి ఆభరణాలు అవి. కాబట్టి అయ్యవారికి అమ్మవారికి కాలంతో కలిసిపోవడం, కాలంతో
పెరగడం, కాలంలో తరగడం అనేటటివి ఉండవు. ఇవన్నీ మనకే. అందుకనే పార్వతీ కళ్యాణంలో పరమేశ్వరుడికి మనం ప్రవర చెప్పలేకపోయాం. ఈ ప్రవర అన్నది కూడా చాలామంది తెలియదు. ఒకసారి తెలుసుకోండి. ప్రవరలో ఋషులు ఎవరు, తర్వాత తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత గారి పేరు, ఇవి ఖచ్చితంగా మీకు ఇదివరకు చెప్పాను. పిల్లలకి మనం ఎన్ని స్టేట్లు ఉన్నాయి ఇండియాలో, ఏ స్టేట్కి ఏది రాజధాని, తర్వాత ఏ స్టేట్కి ఎవరు సీఎం, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటాం. వాడు చాలా ఇంటెలిజెంట్ అండి, ఇలా చెప్పగానే పట్టుకుంటాడు అని. అదే మన ఇంటి పేరు, మన గోత్రం, తండ్రి పేరు, పూర్తి పేరు చక్కగాని, తర్వాత తండ్రి పేరు అంటే తాతగారి పేరు, ముత్తాతగారి పేరు, ఇవన్నీ తెలియాలి. మన ఋషులు ఎవరన్నది తెలియాలి. ఒడుగైన తర్వాత ఎప్పుడో పెళ్ళికి ముందు ఒడుగు చేసేసి అప్పుడు ప్రవర చెప్తానంటే ఆ కాస్త 2 రోజులు చెప్పేస్తే అయిపోయిందంటే కాదు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ మనం నేర్పిస్తూ ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడు పూర్వజ, పార్వతీ పరమేశ్వరులు పూర్వజ అంటే పూర్వజ కంటే ముందు పుట్టినవాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి ఇంకొన్ని విషయాలు ఆయన యొక్క అష్టోత్తరంలోని నామాల యొక్క అర్థాలు కూడా మనం రేపటి పారాయణంలో ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.